అనంతపురం జిల్లా రాప్తాడులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడంలో విఫలమైన పోలీసుల తీరు చాలా బాధాకరమని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ విమర్శించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ భద్రతా వైఫల్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఇకపై జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పటిష్టమైన భద్రత, సంపూర్ణ రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుని బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2024లో జరిగిన ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే చాలా మరి వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది కలిగించే విధంగా, ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఫలితాలు మరి తారుమారు కావడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ఉదాహరణ చూసాం, పిఠాపురం నియోజకవర్గం వరదల టైంలో వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్ దిగడానికి అవకాశం లేదు, హెలికాప్టర్ ఎక్కడానికి అవకాశం ఇవ్వలేనంతగా ఆద్యంతో రోజంతా కూడా ఆయన వెంట వేలాది మంది ఉండడం జరిగింది. అప్పుడే చూసాం సెక్యూరిటీ ఎక్కడ కూడా సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు ఎక్కడ కూడా లేవని చెప్పి. నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో చూసినట్లయితే కూడా మరి ఒక మాజీ ముఖ్యమంత్రికి మినిమం అందులో అనంతపురం జిల్లా లాంటి జిల్లాలకు వెళ్ళినప్పుడు ఇవ్వాల్సిన భద్రత, మినిమం భద్రత కూడా ఆయనకి ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరము, అది ప్రమాదకరం కూడా. ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, మీరు జగన్ గారిని చూస్తున్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఓట్ల విషయంలో వచ్చిన జనం మాత్రం జగన్ గారికి ఆ నీరాజనం పడుతున్నారు. ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా చూసుకుని ఆయనకి వేలాది మంది ఆత్మీయుల కింద ఆయన కోసం వచ్చి అంతమంది ఆయనతో ఉండడానికి మరి వస్తున్నప్పుడు ఏ విధమైన ప్రమాదం జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జగన్ గారికి సంపూర్ణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా ఇక్కడ నుంచి ఏ పర్యటన జరిగినా సెక్యూరిటీ మాత్రం కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రొటెక్షన్ కోసం ఏ విధంగా మరి ఇవ్వాలో సెక్యూరిటీ, ఆ విధంగా సెక్యూరిటీ ఇచ్చి రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మా నాయకుడి సంపూర్ణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము కోరుతాం.